స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు ఎందుకంటే ప్రేమస్వరూపి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకో, గ్రహించు. ఎందుకంటే నా బోటి వాడిని కూడా దేవుడు వాడుకుని నీకు ప్రతిదినం ఒక వాక్యాన్ని అందిస్తున్నాడంటే ఇది కేవలం నా యేసు నిన్ను ప్రేమించడాన్ని బట్టి అని నీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకి వెళ్తే అడవి మృగాలు ఇవన్నీ వస్తాయి. అంటే ఖడ్గం మీ మీద కూడా రాదు అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావు, ఎక్కడైతే నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీకు క్షేమము కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఖడ్గం నీ మీదకి రాదంటున్నాడు, అడవి మృగాలు నీ మీదకి రావంటున్నాడు. ఎటువంటి శ్రమలో నీకు రావు, నీకు క్షేమమే కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే నీవును నేనును మన దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. ప్రభా, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదని ఒకవేళ నీవు నేను ఆయనను స్తుతించగలిగితే, మనం ఆయనను ఆనందించగలిగితే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ ఏ పరిస్థితుల్లో నా భయపడొద్దు, నా ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు, క్షేమం కలుగజేయబోతున్నాడు. కనుక ఏ వ్యాధి బాధలు శోధనలున్నా నిన్ను స్వస్థపరచబోతున్నాడు, విడిపించబోతున్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే దాన్ని తారుమారు చేయబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వేల కొలిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఈ నూతన దినాన్ని ప్రభా మీరు ఇస్తున్న వాగ్దానం నేను మీకు క్షేమం కలుగు చేస్తానంటున్నావు ప్రభా. మీరు పండుకొనినప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు, అడవి మృగాలు మీ మీదకి రావు, ఖడ్గం మీ మీదకి రాదని వాగ్దానం చేస్తున్నాం. అవును తండ్రి, ఎన్నో రకాల ఉపద్రవాల మధ్యన మేము కొట్టుమిట్లాడుతుండగా ప్రయాణం చేస్తుండగా నా తండ్రి మీరే మా కాపుదలుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది సమయంలో రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, ఎటువంటి వ్యాధులున్నా, శోధనలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా వారందరినీ యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి, గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు వ్యవసాయాలు, పాడి పంటలు ప్రభా నేను ఈ వర్షాల కారణంగా, ఎండల కారణంగా తండ్రి ఆయా రీతిలుగా ప్రభా నా తండ్రి అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ప్రభా ఏదో విధంగా ప్రభా నష్టపోతా ఉన్నారు. యాక్సిడెంట్ల కారణంగా మనుషులు చనిపోతున్నారు, యుద్ధాల కారణంగా చనిపోతున్నారు. ఏ విధము చేతనైనా ప్రాణ నష్టం జరుగుతుంది ప్రభా. అలా కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఈ దినం ప్రభా నాయన మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఈ దినం నీ బిడ్డల ప్రభా ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరిపించుకున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డ చేయ ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి ఆయన మనం బలపరిచారు. కనుక బలం పొందుకున్న మనము అనేక మందిని బలపరచాలని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.